ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రతిపక్ష నాయకులపై హుందాగా మాట్లాడితే బాగుంటుంది. మీడియా సమావేశాల్లో మీ భాష మార్చుకోవాలి. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్కు రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డుపై చర్చకు సిద్ధమంటూ సవాల్ చేస్తున్నాం. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కరణం ధర్మశ్రీలకు రాజకీయ అనుభవం ఉంది. నీకేమి రాజకీయ అనుభవం ఉందని వాళ్లపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. సమావేశాల్లో రాజకీయాల కోసం మాట్లాడాలి, కానీ వ్యక్తిగతంగా విమర్శలు మానుకోవాలి. రైతులకు న్యాయం చేయడం కోసమే రోడ్డు విస్తరణపై వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడుతున్నాం. రోడ్డు విస్తరణలో ఎమ్మెల్యే రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఆ సమావేశంలో దానికి సంబంధించిన కార్యాచరణ ఆ రోజు రూపొందిస్తాం. అది స్టెప్ బై స్టెప్ ఆ అన్ని విషయాలు ఆ రోజు మాట్లాడతారు. 1200 మంది రైతులు ఇక్కడ ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంతమంది రైతులు అంగీకారం చేశారు? 2 సంవత్సరాలు అవుతుంది. నువ్వు రైతులు అంగీకారం చేసి 80 అడుగులు రోడ్డు ఎందుకు వేస్తున్నారు? 100 అడుగులు కదా అలైన్మెంట్, 100 అడుగులు కదా, ఎక్కడ 100 అడుగులు ఎక్కడ కనబడుతుంది? 80 అడుగులు తప్ప రైతుల అంగీకారం మా అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 10 నుంచి 15 మంది, మా అయితే 25 మంది, 1200 రైతుల్లో ఈ 50 మంది లోపే టీడీఆర్ అంగీ. అది ఆ 50 మంది ఎవరనుకుంటున్నారు? ఇళ్ళకి పేమెంట్ ఇచ్చారు, స్ట్రెచ్చర్ పేమెంట్ ఇచ్చారు. హరిపాలెం గ్రామంలో కానీ మునపాల గ్రామంలో కొన్ని గ్రామాల్లో స్ట్రెచ్చర్ పేమెంట్ ఇచ్చారు. స్ట్రెచ్చర్ పేమెంట్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు. సో స్ట్రెచ్చర్ డబ్బులతో కదా భూమి టీడీఆర్ ఇచ్చిన పనులు తీసుకున్నారు తప్ప స్ట్రెచ్చర్ లేని దగ్గర అక్కడ కూడా ఏ ఒక్క రైతు కూడా టీడీఆర్కి ఒప్పుకోలేదు. రెవల్యూషన్తో భూములు లాక్కోవాలి, రైతులు భూములు లాక్కోవాలని చూస్తున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. రైతులు ఒప్పించి రైతులకు న్యాయం చేసి రైతులకు మనం ఇస్తానని గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఏదైతే రైతులకు మనం డబ్బులు ఇచ్చి భూమి తీసుకుంటే మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకొని మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. అంతేగాని ఏదో మాట్లాడుతూ మాట సంబంధం లేకుండా జగన్ గారిని తిట్టేస్తానో, ధర్మశ్రీ తిట్టేస్తానో, లేదంటే అమర్ గారిని తిట్టేస్తానో మీకు మార్కులు రావు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. మిగతా సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకొక సందర్భంలో దీన్ని మీరు స్పందించిన తర్వాత మరో సందర్భంలో మరో కోణంలో ఖచ్చితంగా మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మండల స్థాయి నుంచి కానీ, గ్రామ స్థాయి నుంచి కానీ, నియోజక స్థాయి నుంచి కానీ, జిల్లా స్థాయి నుంచి కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుదాల్ని, ఈ ప్రభుత్వం అండతో చేస్తున్న తప్పుదాల్ని, ఈ ప్రభుత్వ నాయకులు చేస్తున్న తప్పుదాల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల ముందు నిలబెడుతూనే ఉంటాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. గత వారం రోజులుగా మరి యలమంచి నియోజకవర్గానికి సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలు, రకరకాల కార్యక్రమాలు ఈ వారం రోజులు బట్టి ఒక పెద్ద చర్చ ప్రజల్లో ఉంది. కాబట్టి అసలు ఈ చర్చ ఏ రకంగా మొదలైంది, ఏ రకంగా దీన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న విషయాన్ని ప్రజలు గమనించడానికి కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాం. వారం రోజులు దిగువన మా నియోజకవర్గ సమన్వయకర్త సీనియర్ నాయకులు ధర్మశ్రీ గారు మామిడివాడ వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఇంట్లో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏమని? రాంబెల్లి మండలానికి సంబంధించి దారభోగాపురం సంబంధించినటువంటి ఒక అక్రమ మైనింగ్ మీద, అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల మీద, సమస్యల మీద ప్రశ్నించవలసిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి ఆయన ఒక వీడియో సందేశాన్ని ప్రజల ముందు ఉంచారు. ప్రజల ముందు ఉంచితే దానికి స్థానిక శాసనసభ్యులు రెస్పాండ్ అయ్యారు. సంతోషం, రెస్పాండ్ అవ్వచ్చు. ఏమని రెస్పాండ్ అవ్వాలి? ఈ కొండ నాది కాదనో, లేదా ఈ గ్రామం నాకు సంబంధం లేదనో, ఒకవేళ సంబంధం ఉంటే నాదని చెప్పడమో, ప్రభుత్వ అనుమతులు ఉంటే అనుమతులు ఉన్నాయని చెప్పడమో ఏదైనా పర్వాలేదు. మీకు సంబంధం లేకపోతే నాకు సంబంధం లేదు. మీ భాష ఏంటండి? ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా ఒరే గిరే ఏకా తోకా మాట్లాడచ్చా? మీరు జనసేన పార్టీ నాయకుడే మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి శాసనసభ్యులు, కొంచెం బాధ్యతగా రేపు రాబోయే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి మాటలు మాట్లాడాలి తప్ప ఒరే పొరే. ఇదే కాదు, ఈయన గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని
జగన్మోహన్ రెడ్డి గారి మీద వేషాలు వేయడు, మరి ఇది అమర్నాథ్ గారి మీద కానీ అంబటి రాంబాబు గారి మీద కానీ పేరు నాని గారి మీద మాట్లాడటం, పైపెచ్చి అంటాడు ధర్మశ్రీ గారిని వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా వీళ్ళ నలుగురు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం మాట్లాడుతున్నారట పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎవరు మాట్లాడాలి మార్కుల గురించి? మీరు మాట్లాడుకోవాలా? ఇప్పుడు మీరు పై చెప్పిన ఈ నలుగురు నాయకులు ధర్మశ్రీ గారు కానీ అమర్నాథ్ గారు కానీ పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళు. వీరికి ఇదే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 పర్యాయాలు పోటీ చేశారు. 2014లో పోటీ చేశారు, 2019లో పోటీ చేశారు, 2024లో పోటీ చేశారు. అంటే 3 పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మీద నమ్మకంతో పార్టీ ఆదరించి హక్కును చేర్చుకోవడం కాకుండా మంత్రులుగా, ప్రభుత్వంలో మంత్రులుగా, విప్పులుగా కూడా బాధ్యతలు పదవులు ఇచ్చారు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు ఎంచుకోవాలా? మీరు మార్కులు ఎంచుకోవాలా? మీ మార్కులు పోయని చెప్పి రాష్ట్రం అంతా అనుకుంటుంది, నియోజకవర్గం అంతా అనుకుంటుంది. మీ నాయకుడి దగ్గర మీ పార్టీలో మీ మార్కులు పోయాయి కాబట్టి మీ మార్కులు పెంపొందించుకోవడం కోసం ఈ రకంగా మీరు మాట్లాడడం వల్ల మీ నాయకుడు మార్కులు వేస్తారో లేదో తెలియదు, కానీ జనాల దగ్గర ఇంకా మార్కులు పోయే ప్రమాదం ఉంది. ఇది గమనించండి. ఇటువంటి భాష కానీ స్థాపన రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మంజూరు చేయించింది, మీరు కాదు. ఈ ప్రభుత్వంలో మంజూరు చేయించుంటే ఆ జీవోలు పట్టుకొని రండి. ఈ రోడ్డు ఎప్పుడు మంజూరు చేయించాలో ఆ జీవో కాపీలతో సహా మేము మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు అభివృద్ధి కావాలి, రైతులకు అన్యాయం జరగకూడదని చెప్పి ఈ రోడ్డుని ఆలోచన చేసింది. 236 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయడంతో పాటు వారితో టైపాయిడ్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. 236 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కింద మొదటి విడత 90 కోట్ల రూపాయలుకి శాంక్షన్ ఇస్తే 90 కోట్ల రూపాయలు చిల్లరి రైతులు ఒప్పుకోలేదు. ఆ అమౌంట్ రైతులు ఎవరు అంగీకారం తెలియజేయలేదు. మా ప్రభుత్వంలోనే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు సంబంధించిన అధికారులతో గ్రామ సభలు పెట్టినప్పుడు